I hate love. I can't love. I can't live with you. నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? మౌనిక, ఒక నిమిషం. ఏంటి మావయ్య? నీతో కొంచెం మాట్లాడాలమ్మా. నేను మళ్ళీ చేస్తాను. చెప్పండి మావయ్య. అమ్మా, నువ్వు ఉద్యోగం ఏమైనా చేస్తున్నావా? లేదు మావయ్య, ఖాళీగానే ఉన్నాను. ఖాళీయేనా? అయితే ఇక్కడింకా ఎన్ని రోజులుంటావు? ఎప్పుడు వెళ్ళాలని నువ్వేమైనా అనుకున్నావా? అదేంటి మావయ్య అలా అడుగుతున్నావు? ఏం లేదమ్మా, బాగా చదువుకున్న దానివి ఏ ఉద్యోగమో చేసుకోకుండా ఇక్కడే ఉండి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు అని. నేనిక్కడ ఉండడం మీకిష్టం లేదా మావయ్య? అయ్యో, ఎన్నాళ్ళు ఇంట్లో పడి తింటావు? వెళ్ళిపోమని చెప్తున్నారా? అయ్యో భలేదానివమ్మా, నేనెందుకు అలా అంటాను? నువ్వంటే మీ అత్తకి చాలా ఇష్టం. మీ అత్తకి నువ్వంటే అంతకు మించిన అభిమానం. అత్తకే తప్ప మీకేం అభిమానం లేదా? ఎందుకు లేదమ్మా, అభిమానం లేకుండా ఇలా వచ్చి నవ్వుతూ మాట్లాడతానా చెప్పు? పెళ్లి కావలసిన అమ్మాయివి ఈ ఇంట్లో ఎక్కువ రోజులుంటే చూసేవాళ్లు ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్ళు అనుకుంటారని నేనిలా చెప్తున్నాను. మావయ్య, లోకులు కాకులు ప్రతి మాట పట్టించుకుంటే మనం ప్రశాంతంగా బ్రతకలేం. అలా అని అన్నీ గాలి కొదిలేసుకోలేం కదమ్మా. అదీ కాక పాప ఫోటో విషయంలో కూడా నువ్వు మాట్లాడిన తీరు ఏం బాగోలేదమ్మా. నీకు వింధ్య మీద ఉన్నది అభిమానమో అధికారమో నాకైతే తెలియట్లేదు. మీ అత్తతో పాటు సమానంగా కోప్పడుతున్నావు. నువ్వు అనవసరంగా రాజేష్ వింధ్యల విషయంలో చాలా ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నావేమో అని నాకనిపిస్తుంది. అత్తకి సపోర్ట్గా మాట్లాడుతున్నానే తప్ప నాకు విందంటే కోపం లేదు. నాది అధికారం కూడా కాదు. రాజేష్ వింధ్యకి భర్త కాకముందే నాకు బావ కదా అని ఆ చనువుతో అప్పుడప్పుడు మాట్లాడుతున్నాను. అది కూడా తప్పేనా మావయ్య? చూడమ్మా, ఆ చనువు సరదా పెళ్లి కాకముందు వరకు పర్వాలేదు, ఇప్పుడు బాగోదమ్మా. అసలేంటి మావయ్య మీ ఉద్దేశం? ఇప్పుడు బావతో నేను క్లోజ్గా ఉంటే బావ నా మీద మనసు పడతాడని మీరేమైనా భయపడుతున్నారా? నా భయం వాడి క్యారెక్టర్ గురించో నీ క్లోజ్నెస్ గురించో కాదమ్మా, వింధ్య కోపం గురించి. పైకి సాఫ్ట్గా నవ్వుతూ కనిపిస్తుంది కానీ వింధ్య గంగిగోవు కాదమ్మా. ఏదైనా సమస్య వస్తే కారణమైన వాళ్ల కాళ్ళు చేతులు విరిచి మూలన కూర్చోబెడుతుంది. అందుకే ఈ ఇంట్లో ఎవరు జాగ్రత్తలో వాళ్ళుంటే చాలా మంచిది. సరేనా అమ్మా? మీ కోడలు ఆవు కాదేమో, నేను మాత్రం ఆడపులిని. జాగ్రత్తలు చెప్పినట్టే చెప్పి నాకే వార్నింగ్ ఇస్తావా మావయ్య? నువ్వేం చెప్పినా ఎలా బెదిరించినా నేననుకున్నది సాధించకుండా ఇక్కడి నుండి అంగుళం కూడా కదలను. రే రాజేష్, పార్టీకి వచ్చిన భాగ్యం వింధ్యకి పిన్నే కాదు. అలాంటప్పుడు మనకు అబద్ధం ఎందుకు చెప్పిందో నాకైతే తెలియడం లేదు. ఇదే విషయాన్ని వింధ్యని అడిగితే ఎలా అర్థం చేసుకుంటుందో నువ్వే నాకు తెలుసుకుని చెప్పాలి రాజేష్. అమ్మా, ఏం అడగమంటావు? ఏంటా నువ్వు ఇంత చెప్పిన తర్వాత కూడా ఇలా అడుగుతున్నావేంటి? అసలు నేను చెప్పింది నువ్వు వింటున్నావా లేదా? అమ్మా, ఒక ముఖ్యమైన ఫైల్ కనిపించక నేను టెన్షన్లో ఉన్నాను. నువ్వేమో ఏదేదో మాట్లాడుతున్నావు. అర్థమయ్యేలా చెప్పు అంటే నా మీద కోపడుతున్నావు. సరేరా, కోప్పడకుండా చెప్తాను విను. ఆ భాగ్యం గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ఆయాగా పనిచేస్తుంది. సంధ్యకి వింధ్యకి డెలివరీ చేసింది కూడా ఆవిడే. వీళ్ళిద్దరూ మాత్రం మనకి ఆయమ్మ అని చెప్పకుండా పిన్ని అని, మాకు బాగా తెలిసిన మనిషి అని చెప్పి పరిచయం చేశారు. అది తప్పు కాదా? తప్పెందుకు అవుతుందమ్మా? వరసలు కలిస్తేనే పిలవాలా? అభిమానంతో అన్న, తమ్ముడు, చెల్లి
బాబాయ్ అని పిలుస్తూ ఉంటాం. అలానే ఆయమ్మని వింధ్య సంధ్య గారు పిన్ని అంటున్నారేమో. అది కాదు రాజేష్, నీ పుట్టినరోజు పార్టీలో కూడా సంధ్య వింధ్య ఆయాని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ఆవిడ కనిపించకపోయేసరికి మౌనిక మీద వింధ్య కోప్పడ్డం నువ్వు చూసావు కదా. ఇప్పుడు నాకు అర్థమైపోయింది. నీ బుర్రలో లేని ఆలోచనలు, ఉన్న అనుమానాలు అన్నీ ఆ మౌనికనే నూరిపోస్తోంది. అందుకే నువ్వు నన్ను పిచ్చెక్కిస్తున్నావమ్మా. రే, నేను వింధ్య గురించి మాట్లాడుతుంటే నువ్వేంటి మౌనికని నిందిస్తున్నావు? సంధ్య, వింధ్య, భాగ్యం ఈ ముగ్గురి మధ్య ఏదో ఉందిరా, అది నువ్వే తెలుసుకోవాలి. ఏముందమ్మా, ఇద్దరికీ అదే హాస్పిటల్లో డెలివరీ అయింది. సంధ్య గారి పాప చనిపోయింది, మన పాప క్షేమంగా ఇంటికొచ్చింది. అంతే కదా. అది కాదు రాజేష్. అమ్మా ప్లీజ్, నీకు మొదటి నుంచి సంధ్య అంటే అసలు ఇష్టం లేదు. ఒక్క సంధ్య విషయంలో తప్ప అన్ని విషయాల్లో వింధ్య నీ మాట వింటుంది. అది కూడా నీకు నచ్చడం లేదు. అందుకే ఇలా నెగిటివ్గా మాట్లాడుతున్నావు. రే, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? కొడుకు కోడలు సంతోషంగా ఉండాలని నేను మాత్రం కోరుకోనా? హ, వింధ్యని ఈ ఇంటికొచ్చిన రోజు నుండి కన్న కూతురు కన్నా ఎక్కువగా చూసుకున్నాన్రా. సంధ్య వింధ్యల స్నేహం వల్ల మనకేమైనా సమస్య వస్తుందేమోనన్న భయంతోనే నేనలా మాట్లాడుతున్నాను. అసలు నువ్వు అర్థం చేసుకోవేంటి? అమ్మా, నాకు అన్నీ అర్థమయ్యాయి కాబట్టే నేనిలా మాట్లాడుతున్నాను. సంధ్యా వింధ్యల స్నేహంలో ఏ స్వార్థమూ లేదు. అందుకే ఎవ్వరికీ ఏ సమస్య ఉండదు. చెప్పుడు మాటలు విని లేనిది ఉన్నట్టు ఊహించుకొని నువ్వు డిస్టర్బ్ అవ్వద్దు, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నువ్వు నిజంగా మా ఇద్దరి సంతోషం కోరుకుంటే వాళ్ళ స్నేహం గురించి తప్పుగా ఆలోచించొద్దమ్మా. వింధ్య, సంధ్య ఎప్పటికీ కలిసే ఉంటారు, ఉండాలి. కలిసి ఉంటే నష్టం మనకే. సంధ్య గురించి, ఆ స్నేహం గురించి ఎంత చెప్పినా వీడికేం అర్థం కావట్లేదు. అడగడం మర్చిపోయాను. పార్టీ తర్వాత పాపకి దిష్టి తీశారా? పార్టీనే కాదు, ప్రతిరోజు మా అత్తయ్య పాపకి దిష్టి తీస్తూ ఉంటారు. ఫోటోలు తీయించలేదని నా మీద సీరియస్ అయ్యారు. ప్రేమించే అత్తగారికి కోపం కూడా ప్రేమే. ఈ పాపని అమ్మ అనుకుంటున్నారు కదా, అందుకే దీని మీద కొంచెం ఎక్కువ ప్రేమ, నీ మీద తక్కువ కోపం. వింధ్య, నేను బయలుదేరుతాను. నేను తొందరగా వెళ్ళకపోతే ఇంట్లో పనులన్నీ మా అత్తయ్య గారే చేసేస్తుంది. సరే సంధ్య, బాయ్. సరే. వెళ్ళొస్తాను.